హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చాలా మంది వృద్ధాప్యం వచ్చేటప్పటికంటే చాలా చాలా ఆరగంటగా ఉంటారు. గర్వం కాదు అది. ఆరగంట అంటే ఏంద్రా నువ్వు చెప్పేది ఒకలాగా తృణీకరిస్తూ ఉంటారు. కానీ హితమైన మనస్సు, స్వస్థ బుద్ధి కలిగి ఉండటం అంటే దీనంగా ఉండటం. చిన్నపిల్లల దగ్గర యవనస్తులు వచ్చి మనకి ఏదని చెప్తుంటే అలాగే నాయన చెప్పురా, నాకు రాదు తెలియదురా అని ఒక ముసలోడు అంటే తప్పేమన్నా ఉందా చెప్పండి? చెప్పండి. అలా అంటం వల్ల ఆ వ్యక్తిని మనం సంపాదించుకుంటాం. అంతేకాదు ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ నేర్చుకోవాలంటే మా రోజుల్లో లేవు. ఇప్పుడు కంప్యూటర్, నేను సేవ ప్రారంభించినప్పుడు కంప్యూటర్లు లేవు. ఇప్పుడు నేను కంప్యూటర్లో పనిచేస్తున్నాను. నేను ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. యవనస్తుల దగ్గర నేర్చుకుంటున్నాను, నా పిల్లల దగ్గర నేర్చుకుంటున్నాను. దాంట్లో ప్రవీణులైన వారి దగ్గర కూర్చొని చెప్పు నేనే ఎడిటింగ్ చేస్తాను టీవీ ప్రోగ్రామ్స్. ఏ కోర్స్ చేయలేదు. చూడండి, ఈ రోజున వృద్ధులు నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అవ్వలా. ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నేర్చుకోవచ్చు, ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు. వృద్ధులను ఎంకరేజ్ చేయి. వృద్ధులకున్న అనుభవం ఇప్పుడున్న యవనస్తులకు లేదండి. ఇప్పుడున్న యవనస్తులకు అనుభవం లేదు. అనేక సంవత్సరాల పరిచర్యలో నేను నేర్చుకున్న పాఠాలన్నీ నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క మెట్టులో దేవుడు ఈ పరిచర్యను నడిపించుకుంటూ వచ్చినప్పుడు కష్టపడి నడిచి గంజి తాగి ఉప్మా తిని రెండు ఇడ్లీ కొనుక్కొని రోడ్డు మీద తిని పరిచర్య చేసిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. వృద్ధులు మనకి మాదిరిగా ఉన్నారు. మీరు ఒక వృద్ధుడిగా మీ ఇంట్లో ఉంటే మీ బిడ్డలకి కష్టపడతారు నేర్పించండి, పనులు నేర్పించండి, మాదిరిగా ఉండండి. మీరు కష్టపడి వారిని కష్టపడేటట్టు చేయండి. మీరు మితంగా ఉండి వారు మితంగా ఉండేటట్టు చేయండి. మీరు స్వస్థ బుద్ధి కలిగి మంచి మనసు కలిగి ఉండి వారి మంచి మనసుతో ఉండేటట్టు చూడండి. కానీ వృద్ధులు బిడ్డలకు ఎప్పుడూ ఆటంకంగా ఉండకూడదు. దేవుని సేవలో వృద్ధుల యొక్క పాత్ర ఉంది. నేను ముసలోని అయిపోయాను, ముసలిదాని అయిపోయాను, నన్నేం చేయమంటావు, నాదక్కర్లేదు. పెద్దల మాట చద్దుమూట అంటే చద్దన్నం తింటే ఒంటికి ఆరోగ్యం అండి. అసలు చద్దన్నం తినే వాళ్ళకి బీపీలు షుగర్లు రావట. ఏంటండి, పొద్దున్నే చద్దన్నం తింటే కూల్ అయిపోద్ది బాడీ, బీపీ రాదు, ఆ షుగర్ కంప్లైంట్ ఉండదు, ఎందుకంటే జీర్ణం అయిపోద్ది. ఈ టీలు కాఫీలు, ఈ బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు అయ్యి తిని రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం. పెద్దల మాట చికెన్ 65 అంటే వినపడతారు. ఏంటండి, పెద్దల మాట చికెన్ 65 లాంటిది ఇవాళ. కానీ మీరు ఎంతగా దేవుని పెద్దల మాటలు మనం వింటామో అంత అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. వృద్ధులకు మితానుభవం కలిగి ఉండమని చెప్పు. వృద్ధులు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. చాలామంది వృద్ధులండి జగడాలు పెడుతుంటారు. వృద్ధులు కొంతమందికి పని ఉండదు కదా, అన్ని పెళ్ళిళ్ళు మ్యాచింగ్లు చూస్తూ ఉంటారు. కూతురు బిడ్డకి కొడుకు బిడ్డకి, బాబు నేను చచ్చిన తొట్టు, ఈ అమ్మాయికి ఇన్నే చెయ్యాలి అంటారండి. ఏంటండి, చిన్నపిల్లలు అప్పుడే వాడేమో ఎందుకు బడికిరాడు, ఈ అమ్మాయి ఏమో MBBS అవుతుంది. అమ్మమ్మకు మాట ఇచ్చాను వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏమవుద్దా పెళ్ళి? ఏంటండి, గుడ్లు కాసుకుంటుంటాడు ఆడు. ఈ అమ్మాయి డాక్టర్ అయింది, అమ్మమ్మ చెప్పిందంట, పుట్టినప్పుడే చెప్పిందంట పిల్లలు. అప్పుడు ఎట కుదురుద్ది? చూడండి, వృద్ధులు చాలామంది అనవసరమైన పనులు చేస్తుంటారు. ఒక విషయం గమనించండి, వృద్ధాప్యంలో నువ్వు దేవునికి అప్పగించుకుంటే సహజంగా వచ్చేటువంటి ఇలాంటి బుద్ధుల నుంచి విడిపించబడి శ్రేష్టమైన అవ్వగా, తాతగా నువ్వు మారుతావు. తిమోతి యొక్క అవ్వ ఎంతో విశ్వాసి కాబట్టి ఆ విశ్వాసాన్ని తన తల్లికి, ఆ విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. కాబట్టి నేను నెగిటివ్గా చెప్తున్నాను, బాధపడొద్దు. వృద్ధులు మితానుభవం కలిగి ఉంటే మీరు వృద్ధాప్యంలో కూడా ఇంకా ఫలిస్తారు. మీరు వృద్ధాప్యంలో కూడా ఇంకా చిగురిస్తారు. మీరు ఇంట్లో ఒక డిక్షనరీ లాగా ఉంటారు మీ బిడ్డలందరికీ కూడా. అమ్మమ్మ ఏం చేయమంటావు, నాయనమ్మ ఏం చేయమంటావు, అమ్మ ఏం చేయమంటావు, తాతయ్య ఏం చేయమంటావు, నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సలహాలు తీసుకుంటారు. నా కోసం ప్రార్థన చేయను నీ ప్రార్థనలు కోరుతారు. చూడండి, మీ మనవళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరటం అనేది ఉందా? తాతయ్య చేస్తున్నాను ఏం చేయమంటావు అని ఉందా? ఆ ముసలోడికి ఏం తెలుసు అంటున్నారా? మీరు వారికి మాదిరిగా ఉంటే వృద్ధాప్యంలో ఇంకా ఫలిస్తారు, ఇంకా చిగురిస్తారు, ఇంకా ఆశీర్వదించబడతారు. కాబట్టి వృద్ధులకు చర్చిలో స్థలం లేదని చెప్పొద్దు, లేక వృద్ధులకే చర్చి ఉందని అనొద్దు, వృద్ధులకే భక్తి అనొద్దు.
భక్తి వృద్ధాప్యంలో నువ్వేం చేస్తావు అనొద్దు. వృద్ధాప్యంలో కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూస్తే వృద్ధాప్యంలో కూడా నీవింకా ఫలిస్తావు, నువ్వింకా చిగురిస్తావు. నీ అనుభవ జ్ఞానంతో అనేకులను ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తావు. వృద్ధులుగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, హృదయంలో భద్రపరుచుకోనండి. మీరు మీ జీవితంలో అన్ని విషయాలలో మితానుభవం కలిగి ఉండండి. ప్రార్థన. వృద్ధులారా ప్రార్థించండి. గొప్ప పరిచర్య మీరు చేయగలిగింది. మీరు చేయగలిగిన ప్రార్థన, పిల్లల కొరకు మీరు మోకరించి ప్రార్థిస్తే, మీరు కూర్చొని ప్రార్థిస్తే, మీరు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తే పరలోకపు దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించబడతాయి. వ్యర్థమైన మాటలతో సమయం గడపక, చిరాకులతో మీ సమయాన్ని వృధాపరచుకోక, దేవుని సన్నిధిలో విశ్వాసమును కాపాడుకొని మీ అనుభవ సాక్ష్యాలను మీ కుటుంబానికి పంచండి. మీ ప్రార్థన దీవెనలను నీ బిడ్డలకు ఇవ్వండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి వారి గృహంలో జరిగినట్లుగా, ప్రతి వారి హృదయములలో జరిగినట్లుగా హితబోధను నాయన విన్న మేము మా జీవితాలను దిద్దుకొనడానికి సహాయం చేయి. మా కుటుంబాలు కట్టుకొనడానికి సహాయం చేయి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.